అందరికీ నమస్కారం. నాతోటి పిరమిడ్ మాస్టర్‌లకి, నాతోటి దేవుళ్ళకి మరియు ఆత్మ బంధువులకి అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇవాళ నేను నాకు తెలిసిన విషయం ఒకటి మీకు షేర్ చేయడానికి మీ ముందొచ్చాను. అదొచ్చేసి పిరమిడ్ మాస్టర్లు ఆహ్, ఎంతో కాలం నుంచి చేస్తూ వాళ్ళకి అనుభవాలు రాలేదు అని కొంతమంది కంప్లెయింట్. ఓకేనా. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు కూర్చోగానే ఎమ్మటే ఏదో తలంతా పట్టేసినట్టు, ఇదేం మెడిటేషను, దీనివల్ల యూజు ఏదో అనుకోనొచ్చాము. కానీ ఒకటి మెడిటేషన్ అనంగానే మళ్ళీ తలంతా ఇట్లా పట్టేసినట్టు, ఇదైనట్టుగా అని కొంతమంది ఫస్ట్ రోజే, సెకండ్ రోజే అట్లా ఇది గావడం, డ్రాప్ ఔట్ గావడం, దాన్ని చెయ్యకపోవడం. వాళ్ళ పేరెంట్సు వాళ్ళంతా చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది 40 ఇయర్స్ కదా! మా పేరెంట్స్ ఆల్రెడీ ఒక 50 ఇయర్స్ వాళ్ళు 60 ఇయర్స్ వాళ్ళు చేస్తున్నారు. అయినా గూడా నేనింత ఏజ్‌కొచ్చినా గూడా నేను జేయడానికి మళ్ళీ ఆలోచిస్తుంటాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేశాను. అదేదో నాకేదో తలనొప్పిలాగా అనిపిచ్చింది. చేయట్లేదు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే పిరమిడ్ మాస్టర్‌లు గూడా ఎంతో కాలం నుంచి జేస్తున్నారు. కొంతమంది పిరమిడ్ మాస్టర్‌లకి థర్డ్ ఐ యాక్టివేషన్ అయింది. మంచి మంచి అనుభవాలొస్తున్నాయి. ఎన్నో మంచి మంచి దాంట్లో ఫ్రూట్స్ ఎంజాయ్ జేస్తున్నారు. మరి నేనెందుకు ఎంజాయ్ జేయట్లేను? నేనెప్పటినుంచో జేస్తున్నా గదా! ఇంకా నాకు కుదరట్లేదు. ఇంకా నాకు ఎక్స్‌పీరియన్స్ రావట్లేదు. థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ అని ఇట్లా కొన్ని కొన్ని హాస్టల్ ట్రావెల్ చేయట్లేదు నేను అనుకుంటున్నారు గదా! ఎందుకు అనంటే దీని గురించి పత్రి సారు ఈ మధ్య కాలంలో ఒక మంచి అద్భుతమైన ఈ మధ్య కాలంలో గాదు. ఫ ఫ లాంగ్ బ్యాకే. బట్ నేను రిపీటెడ్‌గా చూస్తుంటా అప్పుడప్పుడు నాకు నచ్చినప్పుడల్లా. దాంట్లో ఆయన ఒక మనకి ఒక స్టోరీ జెప్పారు. దాంట్లో ఏంటంటే ఒక ఋషి మనకి అడవిలో 40 ఏళ్ల పాటు తపస్సు జేసిండట. 40 ఏళ్ల పాటు. 40 ఏళ్ళు తపస్సు జేసి ఆయనకింకా అది దాంట్ల పరిపక్వత అంటే దాంట్లో ఇంకా ఏదో రిజల్ట్ రాలేదు. ఆయనకు కావాల్సినది సిద్ధి అనేది పొందట్లేడన్నట్టు. ఇగ అనే వరకు ఆయన దాన్ని ఇదేంది నాకు ఇన్నాళ్ళు జేస్తున్నా నాకింకా ఇంకా ఈ 40 ఏళ్ళు జేసి ఇంకా నాకు దాంట్లో ఏం రావట్లేదు. ఏమి శక్తులు రావట్లేదు. నాకు కావాల్సిన బుద్ధి అంటే జ్ఞానం గాని ఇంకా ఏదైతే ఆయన ఎక్స్‌పెక్ట్ జేషిండో అవన్నీ రావట్లేదన్నట్టుగా ఆయన డ్రాప్ అయిపోయిండు. డ్రాప్ అయిపోయి ఆ అడవుల నుంచి ఇగ బయటకొచ్చేస్తున్నాడు. రోడ్డు బట్టి వచ్చేస్తున్నాడు. ఏదో దారిలో పోతున్నాడు. ఆ పోయే దారిలో ఒక ఎద్దుల బండి పైన ఒక ఆడామ, ఒక మగాయన ఎళ్తున్నట. ఆ పోయే దారిలో. పొద్దున్నే "ఏం స్వామీజీ ఎక్కడ పోతుర్రనంటే, "ఏమో నాకు తెలవదు. ఏదో దారి కనపడ్డది పోతున్నా" అంటే, "పోతున్నా అంతే నేనెక్కడ పోతున్నా నాకు కూడా తెలవదు. అంత క్లారిటీ లేదని" చెప్పి అంటాడన్నట్టు ఆయన. అంటే వాళ్ళిద్దరు ఏం చేస్తారు, "సరే స్వామి మరి మీరు మా బండి మీద కూర్చోండి. మరి మీరు ఒక్కరెక్కడి దాకా వెళ్తారు. మేము అటే పోతున్నాం. మిమ్మల్ని కూడా మేము వెళ్ళే చోటు దగ్గర కూడా తీసుకెళ్తాం" అని చెప్పేసి ఈయనను కూడా తీసుకెళ్తారట. తీసుకెళ్తే ఏమైతది అక్కడ వాళ్ళిద్దరొచ్చేసి ఈ నర్తకిమణి అన్నట్టు ఆమె. ఈయనేమో డప్పు మోగిస్తారు గదా! అదన్నట్టు. ఈళ్ళిద్దరు ఎక్కడికి పోతుర్రు, పలానా ఒకాయన జమీందారు ఒక నైట్‌కి అంటే ఒక రాత్రి మంచి ఏమంటారు గదా! నాట్యోత్సవంలాగా ఒక ఒక ఫంక్షన్ లాంటిది ఒక కార్యక్రమం అన్నట్టు. భరతనాట్యం ఇగ రోజంతా నైటంతా ఇగ డాన్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ జమీందారు, ఆ రాజు ఇగ ఎంజాయ్ చేస్తురన్నట్టు. ఆ పనికి ఎళ్తురన్నట్టు వీళ్ళు. ఎళ్తుంటే ఏమైంది, ఎళ్ళిన తర్వాత ఇగ జమీందారు ఉన్నాడు. ఆయనకి ఇగ నాట్యం ఈమె ఆడుతుంటది. ఆయన డప్పు మోగిస్తుంటాడు. ఇది చూస్తుంటాడు ఈ పనంతా. ఇగ ఋషి కూర్చుంటాడు. ఆళ్ళతో పాటే ఇది చూస్తుంటాడు. ఆయన ఆహా! ఓహ్! అని బావుందనుకుంటే ఆయన చూస్తుండు. కానీ మధ్యలో వీళ్ళేమి ఎక్స్‌పెక్ట్ చేసిర్రంటే ఈళ్ళేస్తనే ఉన్నరిగ. భరతనాట్యం ఏస్తనే ఉంది. ఆమె ఏస్తుంది, ఈయన కొడుతుండు, ఏస్తుంది, కొడుతుంది.
నడుస్తున్నప్పుడు వీళ్ళకి ఎప్పుడు మజా వస్తది మనకు మంచిగా మన గణేష్ దగ్గర గాని, డప్పులు వాయించే పెళ్ళిళ్ళలో గాని, ఈళ్ళకి కొన్ని కొన్ని ఫంక్షన్స్‌లలో ఎప్పుడు మజా వస్తది. అప్పుడప్పుడు మనం పైసలు అదో ఇదో ఏస్తే మజా వస్తది గదా! అప్పటి కాలంలో గూడా ఈ వజ్రాలు, వాళ్ళ దగ్గర నగలు, అవి ఇవి హారాలు ఇట్లా మధ్యల మధ్యల ఇస్తుంటారన్నట్టు. ఇస్తున్నప్పుడు వాళ్ళ జోష్‌తోని ఎగురుతుంటారు. అయితే అక్కడేం జరిగింది, ఆ నర్తకిమణికి గాని, వాళ్ళకి ఏది గూడా రాజు అయితే రాజో లేదంటే ఆయన జమీందారో గాని ఏమెయట్లేడన్నట్టు. ఒక నగెయట్లేడు, ఒక పైసెయట్లేడన్నట్టు. జస్ట్ అట్లా చూస్తుండన్నట్టు. అయితే వీళ్ళిద్దరి మధ్య పక్కన కూతురు కూర్చుంది, కొడుకు కూర్చుండన్నట్టు. ఇద్దరు కూర్చొని. వాళ్ళు చూస్తుర్రు. ఆళ్ళు చూసి ఏం చేసిర్రు, ఆ కొడుకు ఒక నగేసిండట చూసి ఆళ్ళకి. అహా! ఈ నగ ఏయక ముందుకు ఏమైంది, ఆ భార్య ఎవరైతే భార్య భర్త అన్నట్టు. ఈ బ బ ఈమె నర్తకిమని వచ్చేసి భార్య. ఈ భర్త ఏమో డప్పు కొట్టేటాయనన్నట్టు. ఇది తబలా కొట్టేటోడు. అయితే భార్య ఏం సిగ్నల్ ఇస్తది, కళ్ళతోనే వాళ్ళు మాట్లాడుకుని అంటారంట. ఇట్లా ఎళ్ళాలా? ఏమంటావు మరి? ఎళ్దామా? ఏంది? ఈయనేం ఎయట్లేడు. మరి ఏమి ఆపేద్దామా? వేరే దగ్గర పోద్దామా? వేరే దగ్గర ఏమన్నా చేద్దామా? అని అంటదన్నట. అనగానే భర్త ఆ కళ్ళతోనే ఆమెకి సైగ చేస్తున్నాడు. ఎట్లా ఏమనంటే, "ఏం పోతాంలే ఇప్పుడు ఈ నైటు ఏదో వచ్చినా రాకపోయినా మన పనేదో మనం చూసుకుందాము. ఇగ మనం పనే గదా! మన పనేదో మనం చేసుకొని ఎళ్ళిపోదాం. ఆయన చేసినా చేయకపోయినా" అన్నట్టుగా ఆళ్ళు చేస్తుంటున్నారు. ఆ క్రమంలో ఈ కొడుకు ఒక నగేస్తాడు. ఏయంగానే తండ్రి ఎవరో నేనేంది నువ్వు బాగున్నావు గాని అన్నట్టుగా మనసులో అనుకుంటుండు. వీడు ఏయంగానే కొంచెం సర్రున మంతదన్నట్టు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ కూతురు ఆమె దగ్గర ఒక గాజులో ఏదో ఏస్తది ఐటెమ్ ఏస్తది ఆళ్ళకి గిఫ్ట్‌గా. ఏయంగానే కూతుర్ని అనంగానే మళ్ళీ ఈయనకిగ పొడుచుకొస్తది. పొడుచుకొచ్చి "ఏమే మీరు నేను నేను రాజుని పెట్టుకొని నేనే ఎయట్లేను. మీకేమంత ఇదొచ్చింది" అని జెప్పేసి అనే వరకు కొడుకు అంటాడట, "బాబు నేను ఇవాళ నైటు నీకు ముహూర్తం పెట్టినా నిన్ను పైకి పంపియడానికి. నిన్ను మర్డర్ జేయడానికి. ఎందుకు అనంటే మన కూతురుంది గదా! మా చెల్లె ఆమె వేరే ఒకాయనని ప్రేమించింది. ఓకేనా? ఆమె ఇగ ఈ నువ్వేమో ఇగ ఏదో సంథింగ్ ఆమె లేచిపోవడానికి, బయటికెళ్ళిపోవడానికి, తండ్రికి తెలియకుండా ఎళ్ళిపోవడానికి. ఈయననేమో ఈ రాజేమో ఆ పెళ్లి ఆమెకు చేయకపోవడము, ఆయనకు ఒప్పుకోకపోవడం ఏదో చేస్తుంది. అయితే ఈయనకు తెలవకుండా ఈమె వెళ్ళిపోయేటట్టు. అంటే ఈయన ఉంటే ఎళ్ళిపోనీయడు ఆమెను బయటికి. అందుకని అన్నగా ఈయనేం చేసిండు తండ్రిని ఏసేసి ఎవరైతే చెల్లుందో ఆమెను పంపిద్దాము. ఆమెకిష్టమైనోడిని పెళ్లి చేపిచ్చేద్దాము అన్నట్టుగా అనుకున్నాడు. అయితే ఈ నట్టమైన పోట్లేరు, చేయట్లేరు. వాళ్ళు పోట్లేరు. ఇగ నైటంతా వాళ్ళ సిగ్నల్స్ చూసిండన్నట్టు ఈ కొడుకు. ఈ కళ్ళతోని మాట్లాడేది చూసి, ఆహా! ఇగ ఈళ్ళు పోరు. ఈ నైట్ నా పని గూడా గాదులే గాని, రేపు జూసుకుందాము ఈ పనేదో అని జెప్పేసి అంటే అప్పటి వరకు ఏదైనా పని అనుకున్నామనుకో, ఊకే అదే మైండ్‌లో ఉంటే ఏమైతది? ఆ టెన్షన్ తలనొప్పి గదా! ఈ పోస్ట్‌పోన్ జేసినామనుకోండి రేపటికి, అప్పుడు ఇగ హమ్మయ్య! సర్లే ఇవాళ కొంచెం నిమ్మలంగా నిద్రపోదాం. రేపు చూద్దాంలే మళ్ళీ. అంటే ఆడు జేసేది చిన్న పని గాదు గదా! వాళ్ళ తండ్రినే పైకి పంపించే పని. కాబట్టి ఇగ ఆనందం అన్నట్టు కొంచెం రిలాక్స్ వచ్చింది ఆయనకి. ఆనందం వచ్చినందుకు ఆహారం తీసి ఏసిండన్నట్టు. అందుకే ఏసిండాయన నేనని జెప్పేసి తండ్రికి జెప్తాడు. చెప్పగానే, నువ్వు నన్ను ఇట్లనా? మరి ఈమె ఎందుకేసింది? కూతురు ఎందుకేసిందని కూతురిని అడగంగానే, అవును నాన్న మరి ఇగ నేను గూడా ఇవాళ నైటు జంపేద్దాం అనుకున్నా. ఆళ్ళకెయట్లేవు. నేను గూడా గమనించిన ఆళ్ళు కళ్ళతోని మాట్లాడేది. వాళ్ళ ఇగ వాళ్ళ భర్త ఏమన్నాడు, లేసినా, ఏయకపోయినా నీ పనేందో నువ్వు జేసుకుంటా. మన పనేందో మనం జేద్దాం. మన భరతనాట్యం నువ్వెయ్యి, నేను డప్పు కొడుతుంటా. మన పనేదో జేద్దాం. ఆయన ఎంతో ఇచ్చిండు గదా! ముందు మనకింత కమిట్మెంట్ ఇచ్చించి, మళ్ళీ మధ్యలో ఆహారానికి కాకూడదని సరే ఏస్తేనేమో తీసుకునేటోళ్ళం. ఏయలేదు. తప్పుడుదంటూ ఉందాం అని జెప్పేసి ఆయన వాళ్ళు ఈ భాష ఇన్నది గదా! కళ్ళతోని సైగ. ఈ కూతురు గూడా జూషింది. ఈళ్ళు బోరని జెప్పేసి ఇగ నేను గూడా ఇవాళ జంప్ గాను గానీ, రేపు పోస్ట్‌పోన్ జేసుకుందన్నట్టు. ఆమె గూడా పోస్ట్‌పోన్ హమ్మయ్య! ఇవాళ ఎందుకురా బాబు!
ఈ టెన్షన్ నేను ఎక్కువ కాలం ఇగో వీళ్ళు బోరు, ఇది చెయ్యరు, ఇది కాని పని ముచ్చట గాని తర్వాత రేపు చూసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఆమె దగ్గర ఉన్నాను కూడా ఆమె ఆనందం ఆ క్షణం ఆనందంగా ఉన్నాను. ఇక రిలాక్స్ అనిపించేసింది. ఇక పెండింగ్ పెట్టేసినాం కదా, రేపటి పని పోస్ట్ చేసుకున్నాం కదా, అందుకని ఆమె నాకు చేసి ఆమె ఈ విషయం చెప్పింది. అమ్మ నాయన భలేటోళ్ళురా మీరు, నువ్వు జంపుగడ నువ్వు ఈయననేమో నన్ను ఇద్దామని ఈయన భలేటోళ్ళురా నేను మీరైతే అని చెప్పేసి కథ చెప్పినట్టు పత్రి సార్ మనకి ఒక ఇంటర్వ్యూలో. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆయన ఎందుకు ఈ విషయం చెప్పిందంటే, ఎవరైనా గాని ఏ పని చేసినా గాని ఆ పని కంటిన్యూగా చేస్తుంటే ఏందంటే చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉంటే ఏందంటే ఎప్పుడో ఒకసారి ఆ రిజల్ట్ అనేది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయనకి తొందరగానే రావచ్చు. ఇంకో ఆయనకి కొంచెం టైం పట్టొచ్చు. ఇప్పుడు ఫ్లూట్ వాయించేటైనా చాలా మంది గొప్ప గొప్పోళ్ళు మనకున్నారు గదా! బాలసుబ్రహ్మణ్యం గావచ్చు, పాటల నాకు తెలిసింది చెప్తున్నా. అంత పెద్దగా నాకంత అందరి గురించి అంత రీసెర్చ్ చేయలేదు. ఏదో ఈ ధ్యానంలోకొచ్చిన పత్రి సార్ దయ వల్ల ఏదో కొద్దో గొప్పో తెలుసుకుంటున్నా. ఇట్లాంటి మంచి మంచి విషయాల గురించి. అంతకుముందు ఇంత మంచి విషయాల గురించి ఎట్లా తెలిసేది? ఏదో సినిమా కొత్త సినిమా ఏమొచ్చేది అది ఇది అట్లా నడిచేది. ఇప్పుడు పత్రి సార్ వీడియోలు చూసో మళ్ళీ గురువు గారు చాలా మంది వంశీ సార్‌ది గావచ్చు, న్యూటన్ సార్‌ది గావచ్చు, ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్స్ యొక్క అన్నీ తెలుసు. వినడంతోనే చదవడం నాకు కొంచెం లేజీ. వినడంతోనే నేను నాకు కొన్ని కొన్ని నచ్చినాయి. అందుకనే షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ముందుకొచ్చానండి. అయితే దీంట్లో ఏం చెప్పిండంటే పత్రి సారు, మనకి పని ఏదైతే ఇప్పుడు ఆయన తపస్సు చేస్తుండు, ఆయన 40 ఏళ్ళు చేసిండు. ఇంకొన్నాళ్ళు చేస్తే ఆయన మంచిగా ఆయనకి పరిపక్వత వచ్చేది గదా! ఓ డైలాగ్ ఉండే గదా! పింద పండైతది అన్నట్టుగా. పండు కావాలి. పండేంత వరకు ఆయన వెయిట్ చేయాలి. ఆయనకి టైం పడతది. కొంతమంది ఏందంటే, మన ఈ జన్మ ఏంటంటే, జన్మ, పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉంటదంట అందరికి. మనకి ఇవాళ ఇది అయిపోయిన తర్వాత కొంతమంది ఇది లాస్ట్ జిందగీ ఏకే అదంతా నో నథింగ్ జాన్తానే అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ మనకుంది. ముందుంది ముసళ్ళ పండగ అంటారు చూసినావా? ముందుందంటే ఈ ఈ ఇది గాదు. ఫర్ ఎగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ లైఫ్‌లో గాదు ముసల పండగనేది. వచ్చే జన్మలో ముసల పండగన్నట్టు. ఈ జన్మల మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక ఎంప్లాయర్ దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తున్నా. ఎంప్లాయర్ నన్ను ఎంప్లాయీ ఉన్నాయనని కష్టపెడుతుండు, ఇబ్బందులు పెడుతున్నాడు, ఏదో జేస్తున్నాడు. తర్వాత ఏమైతది? ఇదే ఎంప్లాయీ ఆయనకి ఎంప్లాయర్ లాగా ఉంటాడు. ఆ ఎంప్లాయర్ ఎంప్లాయీ లాగా ఉంటాడు ఆయన కిందే. అంటే అలా సిట్యుయేషన్స్ అట్లొస్తాయన్నట్టు. అంటే ఈ ఈ క్రమంలో మనకి జన్మ, పునర్జన్మ అనేది జరుగుతుంటదన్నట్టు. మళ్ళీ ఈయన ప్లేస్‌లో ఆయన, ఆయన ప్లేస్‌లో భార్య ఒక భర్తున్నాడు. భార్యని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మళ్ళీ వచ్చే జన్మల మళ్ళీ ఆ భార్య వచ్చేసి భర్త అయితది. భర్త వచ్చేసి భార్య అయితడు. అదే జరుగుతుందన్నట్టు. ఇదొక ఆత్మ జ్ఞానం అన్నట్టు. ఈ విషయం తెలుసుకుంటే ఎవ్వరు గూడా ఎవ్వరి మీద కోపం అనేది రాదు. ఎందుకంటే ఈ జన్మ, పునర్జన్మ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకళ్ళు మనల్ని కష్టపెడుతున్నారనంటే, మనం ఇంతకుముందు వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టినామని మనం తెలుసుకుంటాం. తెలుసుకున్నప్పుడు మనకు కోపం అనేది ఉండదు. ఇదంతా ఆత్మజ్ఞానం. ఈ ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ, ఇలా మనం చేసి ఇవన్నీ గూడా మనకు తెలుస్తుంటాయన్నట్టు. సో, అది. ధ్యానం చేస్తూ అలా చేస్తుంటేనే ఆ మంచి మాటలు మనకు ఒంటి పడతాయి. అదే మనం ధ్యానం చేయకుండా ఏదో క్యాజువల్ ఉన్నామనుకోండి, అయన్నీ మనకి పోవు లోపలికి. ఏదో పైపైననే అట్లనే ఉంటది. ఏదో సినిమా చూసినామా, ఓహో! ఒరేయ్! భలే ఉంది అన్నట్టుగా మళ్ళీ ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తాం. అదే ధ్యానం చేసుకుంటూ విన్నామనుకోండి, ఈ చెవులో విన్నదంతా మనం బ్రెయిన్‌లో పెట్టుకుంటాం. మంచి విషయాలు. చెడంతా వదిలేసి మంచిదంతా బ్రెయిన్ అంతా నింపుకుంటాం అన్నట్టు. సో, అది జరుగుతది. సో, ఇక్కడ పత్రి సార్ మనకి ఈయన విషయంలో, ఈ స్టోరీ విషయంలో ఇంకొన్నాళ్ళు చేస్తే పరిపక్వత అయితదన్నట్టు. అది ఇప్పుడు పూర్వజన్మలో ఆయన మంచి పనులు ఇప్పుడు ధ్యానం చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నా కొన్నాళ్ళు. ఇంకా నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తా ఈ జన్మల. హ్మ్. హ్మ్. ఇట్లనే నాకు తోచింది నలుగురికి చెప్పాలన్న ఉద్దేశంతోని ఒక యూట్యూబ్ ఛానెల్ చిన్నది పెట్టాను. దాంట్లో కూడా చెప్తున్నాను. ఏదో ఇట్లా ట్రై చేసుకుంటూ కొంచెం కొంచెం వెళ్తున్నా. నాకు టైం అయిపోయిందనుకోండి నేను కూడా పోతా. నా టైం ఎప్పుడైపోయింది?
ఈలోపు నేను మంచి మంచి ఇంకా పత్రి సార్ వీడియోస్ ఇంకా చాలా వినడము, న్యూటన్ సార్‌ది, వంశీ సార్‌ది ఇంకా గొప్ప గొప్ప పెరియన్ మాస్టర్స్ అందరిది విని ఆత్మజ్ఞానం పొంది, ఇంకా నేను ధ్యానం బాగా చేస్తూ ఆ! ఫుడ్ గూడా వెజిటేరియన్‌లా ఇంకా బయట గూడా ఎక్కడ ఏం తినకుండా ఇంకా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ అసలు కంప్లీట్‌గా నా మీద నాకు కంట్రోలొచ్చి, నా మీద నాకు క్లారిటీ వచ్చి, ఇంకా ధ్యానం మంచి పర్ఫెక్ట్‌గా చేస్తూ ఒక టైంలో నేను పోయిందనుకోండి. నేనెక్కడ పోయినా ఫర్ ఎగ్జాంపుల్ 1-10 1లో 6 నంబర్‌లో పోయిందనుకోండి. 7 నంబర్‌లో పుడతా గదా! నేను మళ్ళీ నెక్స్ట్ జన్మలో. ఆ 7 నంబర్ నుంచే మళ్ళీ నాకు స్టార్ట్ అయితది. మళ్ళీ ఫస్ట్ నుంచి నేను 6థ్ క్లాస్ వరకు చదవాల్సిన అవసరం లేదు నాకు. సో, ఇక్కడ ఇదే జరుగుతది నాకు. సో, ఆయన ఎవరైతే ఉన్నారో తపస్సు చేసేటాయన ఇంకా 40 ఏళ్ళు చేసిండంటే ఆయన పూర్వజన్మలో ఏం చేయలే. ఇదే స్టార్ట్ చేసిండు. ఇప్పుడు 40 ఏళ్ళకే ఆయన చేసుకుంటూ పోయిండనుకోండి. నెక్స్ట్ జన్మలో 40 ఏళ్ళ తపస్సు ఆయనకు ఉంటదన్నట్టు. గ్యాదర్ అయితది. అర్థమైందా మీకు? సో, అట్లా. ప్రీవియస్‌లీ ఆయన బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఉంది. పూర్వజన్మలో పుణ్యం అనే బ్యాలెన్స్ ఉంది. పూర్వజన్మలో ఆయన చేసిన ఏదైతే వర్కౌట్‌లు గాని, ఏదైతే ప్రాక్టీస్ గాని అదంతా ఉందన్నట్టు. మళ్ళీ ఈ జన్మలో దిగంగానే ఎమ్మటే అది పట్టుకోగానే ఎమ్మటే అది ఫాస్ట్‌గా దాని మీద గ్రిప్ వచ్చేసి ఫాస్ట్‌గా ఎదిగిపోతున్నాడన్నట్టు. అంతే తప్ప మనం మనకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే జూనియర్ ఎవరో వచ్చిర్రు. హ్మ్. నేను సీనియర్‌ని. నా జూనియర్ వచ్చేసి దన 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 ముందుకెళ్ళిపోతుంటాడు. అంటే ఎదుగుతుంటాడన్నట్టు. సీనియర్‌ని అట్లనే ఉండిపోతా. అప్పుడు ఫీల్ కావద్దు. ఎందుకంటే ఆ జూనియరు ప్రీవియస్ జన్మలో ఆయన సాధన చేసిండన్నట్టు. అప్పట్లో బాగా దాని గురించి చేసిండు. చేసిండు కాబట్టి జూనియర్ అనేది ముందుకెళ్తుండు. అప్పుడు మనం ఎక్కువ ఫీల్ కావద్దు. ఏం చేయొద్దు. ఇదే ఆత్మజ్ఞానం అంటే. సో, ఇదే విషయం. అందుకనే ప్రతి ఒక్కరు పనిని ఇప్పుడు నర్తకి నా వాళ్ళు గూడా ఈళ్ళేయట్లేదని జెప్పేసి డ్రాప్ అయిపోతే ఏమైతది? ఆ నగ రాకపోయేదిగా ఈయన కొడుకే చూసి నగ రాకపోయి, ఈ నగ రాకపోయేది కూతురిది. వాళ్ళు కంటిన్యూయస్‌గా వాళ్ళ పని చేస్తూ, చేస్తూ వెళ్తుంటేనే అందుకని కష్టమో, సుఖమో ముందుకెళ్తూనే ఉండాలి. నీకు ఎవరు ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా గాని ఎప్పుడేం ఉండదు. ఇప్పుడు ఇబ్బందుందంటే సుఖం ఉందంటే మళ్ళీ కష్టం, దుఃఖం ఉంటది. దుఃఖం ఉందంటే ఇవి కంటిన్యూయస్ పక్క పక్కనే ఉంటదన్నట్టు. సో, అట్లా ముందుకెళ్తుంటే దారి తెలుస్తుంది. అట్లనే ఆయన తపస్సు చేస్తేనే కొన్నాళ్ళు చేస్తే ఆయనకి మంచిగా బెనిఫిట్స్ మళ్ళీ తర్వాత మళ్ళీ చేషిండు. మళ్ళీ ఒక ఈ గ్యాప్ వచ్చి ఇదంతా చూసిన తర్వాత సీను అరే! ఆయనకు బుద్ధొచ్చిందన్నట్టు. అరే! ఈళ్ళు కంటిన్యూయస్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండడం వల్ల వచ్చింది. నేను గూడా నా పని నేను ఇంకా 40 ఏళ్ళు చేసిన. ఇంకో 2, 3 ఏళ్ళు చేస్తే నాకు గూడా వచ్చేది. అనవసరంగా 40 ఏళ్ల తపస్సంతా మళ్ళీ వృధా అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ కాడ స్టార్ట్ చేసి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఆయనకి సిద్ధొచ్చిందన్నట్టు. సో, ఇది విషయం. అందరు పిరమిడ్ మాస్టర్‌లు గూడా ఫస్ట్ రావడంతోనే కొండలు మొత్తం స్మాష్ చేస్తా. మొత్తం విశ్వంలోకెళ్ళిపోయి ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తా. అందరూ అట్లా అని ఎక్స్‌పెక్ట్ జేయకండి. చేస్తూ వెళ్ళండి అంతే. సిన్సియర్‌గా మీరు చేసే మీ టైం ఏదైతే ఉందో, ఆ టైం ఏదో పెట్టుకోండి. ఆ టైంలో కూర్చోండి. ఎప్పుడో ఒకసారి బల్బు వెలుగుతది. మీకు గూడా అన్ని ఎక్స్‌పీరియన్స్ వస్తాయి. సింపుల్. ఒక్కొక్క మెట్టు ఒక్క రూపాయి, ఒక్క రూపాయి, ఒక్క రూపాయితోనే గదా! షేర్ మార్కెట్‌లో అంటారు గదా! షేర్ మార్కెట్ ఒక్కొక్క రూపాయితోనే కొన్ని కోట్లు. గొప్ప గొప్పోళ్ళందరూ గూడా చిన్న చిన్న స్టెప్స్ ఏసుకొనే ఎదిగిర్రు. అట్లనే మనం గూడా రోజుకో ఇప్పుడు జనరల్‌గా ఈ పిరమిడ్ ధ్యానంలో మనము పిరమిడోళ్ళున్నాయి మనకి. పిరమిడ్ల కింద కూర్చొని ధ్యానాలు జేయొచ్చు. పిరమిడ్ లేకపోయినా గూడా ఇంట్లో గూడా మీరు మీ ఏజ్ ఎంతుందో అన్ని నిమిషాలు కూర్చొని ధ్యానం జేసుకోండని అంటాం. టైం బెట్టుకోండి. టైము దీనికి టైమ్ లిమిట్ అట్లా ఇట్లా ఏం లేదు. పలానా టైంలోనే కూర్చోవాలి ఎప్పుడైనా. కాకపోతే రోజు ఒక టైం పెట్టుకుంటే ఏందంటే, ఆ టైంలో కూర్చుంటాం అన్నట్టు మనం అంతే ఏం లేదు సింపుల్. దట్స్ ఇట్ అండి ఇవాళ. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మరి మంచి మంచి విషయాలు మనం ఫ్యూచర్‌లో ఇంకా తెలుసుకుందాం. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్.